హలో ఎవ్రీవన్, స్వీట్ కార్న్తో వడలు ప్రిపేర్ చేసుకుందామా. ఇది బెస్ట్ స్నాక్ రెసిపీ అండి. అస్సలు ఆయిల్ పట్టదు, చాలా టేస్టీగా ఉంటాయి. మంచి కూల్ క్లైమేట్లో ఇవి చేసుకొని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్వీట్ కార్న్ ఒలుచుకొని మిక్సర్ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 ఇంచ్ అల్లం అండ్ అలాగే కొత్తిమీర అండ్ అలాగే పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీరు గ్రైండ్ చేసే ముందు దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి. జస్ట్ ఊరికి అలా గ్రైండ్ చేస్తే చాలు, అదే మెత్తగా అయిపోతుంది. చూసారా? అండ్ ఇప్పుడు ఇందులోకి కొన్ని స్వీట్ కార్న్ అనేవి ఒలుచుకునేవి ఉంటాయి కదా, సో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవి స్వీట్ కార్న్ ఏంటంటే మధ్య మధ్యలో తగులుతూ పంటికి టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కావాల్సినంత సాల్ట్ అండ్ అలాగే కొంచెం జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండ్ కొద్దిగా కరివేపాకు, కొంచెం ఆనియన్స్ ఒక 3 తీసుకున్నా నేను. ఇదంతా కొలత కూడా ఒక స్వీట్ కార్న్కి అయితే చేస్తున్నా అండి నేను. ఒక 3 సరిపోతాయి. అండ్ అలాగే బియ్యం పిండి అండి. ఇది పొడి బియ్యం పిండే, తడిదేం కాదు. మీకు బయట మార్కెట్లో దొరికిన బియ్యం పిండి అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం కూడా బాగా మిక్స్ చేయాలి. సో ఎలా మిక్స్ చేయాలి అంటే, పిండి ఇలా పట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఇలా ముద్దలాగా గట్టిగా అవ్వాలన్నమాట. సో ఇది పర్ఫెక్ట్గా మనం వడ చేసుకోవడానికి రెడీ అవుతుంది. సో ఇలా పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు ఆయిల్ అనేది పీల్చదు, లేదంటే కొంచెం జారుగా ఉన్నా కూడా వడ అనేది ఆయిల్ పీల్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా హ్యాండ్తో వడ అనేది ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకో పక్క ఒక బాండీలో ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది కూడా బాగా హీట్ అవ్వాలి. కొంచెం నేను పిండి వేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు ఒక్కొక్క వడ కూడా తీసుకొని మనం ఆయిల్లో వేసేద్దాము. వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయండి. సో అప్పుడే లోపల అంతా కూడా వేగి వడ అనేది చాలా క్రిస్పీగా ప్రిపేర్ అవుతుంది. చూసారు కదా? సో ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్లేట్లో వేస్తే ఇవి క్రిస్పీనెస్ సౌండ్ వస్తుంది. చూసారా? వడలన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన బౌల్స్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. వీటితో మీకు కాంబినేషన్గా టమోటో సాస్ కానీ పుదీనా చట్నీ కానీ పెట్టుకోండి, చాలా చాలా బాగుంటాయి. బయట వర్షం పడుతుందండి, సో నేను ఇంట్లో వడ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అండ్ మేము మొత్తం ఫుల్గా లాగి చేసాం కూడా. మీకు ఒకటి చూపిస్తున్నా చూడండి. అసలు చేతికి ఆయిల్ అనేది పట్టలేదు. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. నచ్చిందా? మరి ట్రై చేస్తారా? ఈజీనే కదా. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.